హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు చిన్నక్కాస్ కిచెన్. ఈరోజు మనం కర్బూజా పండు వాటర్ మిలన్ తీసుకుంటాం కదా. కర్బూజా పండు తినేసిన తర్వాత మిగిలిన భాగాన్ని తొక్క తీసి ఈ విధంగా ముక్కల కింద తరుక్కోవాలన్నమాట. ఈ విధంగా ముక్కల కింద తరుక్కున్నటువంటి దానితోటి పెసరపప్పుని యాడ్ చేసుకుంటాం. పెసరపప్పుతోటి మంచి కమ్మనైనటువంటి పప్పు కూర ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇలాగా పెసరపప్పుని తర్వాత తరిగిన కర్బూజా పండు వాటర్ మిలన్ ముక్కల్ని మనం కుక్కర్లో తీసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలమ్మా. పసుపు వేసుకొని ఉడికించడానికి కావాల్సిన నీళ్ళు వేసుకొని మనం కుక్కర్ యొక్క మూతని పెట్టుకోవాలన్నమాట. ఈ యొక్క వాటర్ మిలన్ ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట. కాబట్టి దీంతో పప్పు కూర కమ్మగా రుచిగా వస్తుంది. మనం కుక్కర్ పెట్టుకున్న తర్వాత దీన్ని ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని మూగుడు పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం అన్నమాట. ఈ ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడెక్కుతున్న టైంలోనే మనం ఇందులోనే మినప్పప్పు తర్వాత ఏంటంటే శనగపప్పు కలిపి వేసుకుందాం. ఈ మినప్పప్పు శనగపప్పు వేసుకొని శుభ్రంగా కలుపుకుందాం. అలాగే ఇందులోకి ఏంటంటే ఎండుమిరపకాయలు ఆవాలు ఈ 2 కూడా వేద్దాం. పప్పు కూర కమ్మదనాన్ని మరి కొంచెం పెంచుతాయి అన్నమాట. అలాగే 4 ఎండుమిరపకాయలని చిదిపి వేసుకుందాం అన్నమాట. రెడ్ చిల్లీ అంటారు కదా, అవి వేసి కొద్దిగా మనం కలుపుకోవాలి. ముందు నుంచి కరివేపాకు వేయకూడదు అన్నమాట. ముందు నుంచి కరివేపాకు వేసినట్టయితే దానికి వాసన కానీ రుచి కానీ మనకి పప్పు కూరకు రాదు. తర్వాత కొద్దిగా హింగ్ పౌడర్ అంటే ఇంగువ మనం వేయాలి. ఇంగువ కూడా వేసిన తర్వాత కొద్దిగా కలపాలన్నమాట. ఈ విధంగాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇలాగా మంచి మంచి కూరలు, చట్నీస్, అలాగే స్వీట్ ఐటమ్స్, విందు భోజనం అన్నీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ కూరలు చూడండి. ఇది రెడీ అయిపోయిన తర్వాత ఇందాట్లో ఉడికించుకున్నటువంటి పప్పు కూర ముక్కల్ని కుక్కర్లోంచి బయటికి తీసి ఈ వేగినటువంటి పదార్థాల మూకుట్లోని మనం వేసేయాలి. వేసి కొద్దిగా కలపాలన్నమాట. ఈ విధంగా కలపడం వల్ల పప్పు కూరకి మంచి రుచి వస్తుందన్నమాట. ఉల్లి వెల్లుల్లి లేకుండా మేము తయారు చేసేటువంటి ఈ కూరలు కూడా మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ పప్పు కూర చాలా బాగుంటుంది. దీనికి మరింత రుచి రావడం కోసం తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మనం తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ శుభ్రంగా కలుపుకోవాలన్నమాట. వేసవికాలంలో ఎక్కువగా వచ్చేటువంటి కర్బూజా పండు తాలూకు పండు తినేసాక మిగిలిన ముక్కలు మనం వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా పప్పు కూరను మనం చేసుకుంటున్నాం అన్నమాట. ఇలాగా 1 నిమిషం పాటు మనం శుభ్రంగా ఉడికించుకోవాలి. కొద్దిగా మూత పెట్టుకున్నట్టయితే ఇంకా బాగుంటుందన్నమాట. మంచి మంచి కూరలు, వంటలు, టిఫిన్ ఐటమ్స్, స్నాక్స్, చట్నీస్ ఇవన్నీ కూడా మా ఛానల్లో తప్పకుండా చూడండి. మంచి మంచి వెరైటీలు, మంచి మంచి కర్రీస్ మీకు దొరుకుతాయన్నమాట. మధ్య మధ్యలో దీన్ని ఏంటంటే మూత తీసి కొద్దిగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనకి ఈ విధంగా కూర రెడీ అవుతుంది అన్నమాట. చూడండి, తయారవుతుంది కదా కూర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.